వెల్కమ్ టు డైలీ వ్లాగ్ సిరీస్ వన్స్ అగైన్ గైస్. మొన్న నేను పోస్ట్ చేసిన పన్నీర్ శాండ్విచ్ రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇట్స్ అ హై ప్రోటీన్ అండ్ అబ్సల్యూట్లీ డెలిషియస్ పన్నీర్ టిక్కా శాండ్విచ్ రెసిపీ. ఎండ్ మిస్ చేయకండి. ఇట్స్ అ వెరీ వెరీ స్వీట్ ఎండింగ్. ఐ థింక్ ఈ డే ఎలా ప్రోగ్రెస్ అవుతుందో చూడాలి, కానీ నా ప్లాన్ అయితే ఒకటి ఉంది. ఓకేనా? నేను యూజ్ చేసిన పన్నీర్ ఇస్ దిస్ వన్ గైస్. మిల్కీ మిస్ది 50 grams పన్నీర్ ఉంటుంది ఈ ఒక బ్లాక్లో అండ్ లో ఫ్యాట్ ఉంది, విచ్ ఇస్ వై ఐ చూస్ దిస్ ఫర్ లైక్ డైలీ యూజ్. వీక్లీ 3 times అయినా ఇలాంటి శాండ్విచ్ కానీ ఈ పన్నీర్తో స్టర్ ఫ్రై కానీ ఏదో ఒకటి తింటాం టు కంప్లీట్ ఆ ప్రోటీన్ ఇంటేక్ ఫర్ ద డే. ప్యాన్లో ఆవాల నూనె తీసుకుంటున్నాను. ఇది లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వాడండి. కొంచెం ఉల్లిపాయలు, ఇది బ్రౌన్ అవ్వకూడదు గైజ్. వెంటనే మనం క్యాప్సికమ్ వేసేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలాస్లో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా. ఇది ఇలా స్లైట్గా కలిపేసి తర్వాత పన్నీర్ వేసేయచ్చు. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. సో ఇది నార్మల్ పన్నీర్తో కూడా మనం చేసుకోవచ్చు గైస్. కొంచెం కసూరి మేథి తీసుకోండి, మంచిగా చేతుల్లో ఇలా క్రష్ చేసి దీని మీద వేసేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసేద్దాం. పెరుగుని హీట్ చేయకూడదు అంటారు, కానీ మా సైడ్లో చాలా డిషెస్లో పెరుగు వాడతామన్నమాట. కడి అయినా సరే, బిర్యానీ అయినా సరే. కోర్స్ ఆయుర్వేదాలో చూస్తే అది రాంగ్ గైస్, బట్ మనం ఇక్కడ ఆయుర్వేదిక్ వే ఆఫ్ లైఫ్ చూస్ చేయట్లేదు కదా. పన్నీర్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఓకే, ఇట్ షుడ్ రిమైన్ వైట్ ఓన్లీ. జస్ట్ లైట్గా మసాలాస్తో కలిపేసి వెంటనే 1 minute లోపే పెరుగు వేసేసాను. కొద్దిగా కొత్తిమీర జల్లేయండి. ఇప్పుడు దీన్ని శాండ్విచ్లో స్టఫ్ చేసేద్దాం. నేను యూజ్ చేస్తున్న ప్రోటీన్ బ్రెడ్, ఇది ఒక కవర్లో వస్తుంది, వేరే ఒక కవర్ వస్తుంది, దాని మీద రాసి ఉంటుంది ప్రోటీన్ షెఫ్ డబుల్ ప్రోటీన్ బ్రెడ్. ఓకే, దీంట్లో ప్రతి ఒక్క స్లైస్లో అరౌండ్ 6 to 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందంట, ప్లస్ అందులో కూడా ప్రోటీన్ ఉంది. సో దాట్స్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ యాక్చువల్లీ ఇన్ వన్ గో. దీనిపైన కావాలంటే మేయోనీస్ అదంతా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది, సో అవి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఈ శాండ్విచ్ టోస్టర్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం మీరు చూసినట్టు తవాలో చేస్తే స్టఫింగ్ పడిపోతూ ఉంటుంది బయట. ఇది డైరెక్ట్గా దీంట్లో పెట్టవచ్చు. జస్ట్ క్లోజ్ ఇట్, సీల్ అయిపోతుంది. దీన్ని ఇలా టోస్ట్ చేయాలి, కానీ ఎంతసేపు టోస్ట్ చేయాలి నాకు కూడా ఐడియా లేదు. మా ఇంట్లో ఇది వాడతారు, నేను ఎప్పుడు పర్సనల్గా వాడలేదు. చూడండి గైస్, ఎంత గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కదా. అండ్ ఇంకొక సైడ్ కొంచెం బ్లాకిష్ బ్రౌన్ అయింది. సో దీంతో నాకు తెలిసింది ఎంత టైం పెట్టాలి అని. పనీర్ శాండ్విచ్ కౌన్ ఖాయేగా? టోస్టీ, టుడే యూ హ్యావ్ టు ఎర్న్ యువర్ ఓన్ బ్రెడ్. ఈరోజు టోస్టీ గారు వస్తున్నారు మాతో ప్యాటర్ డాగ్కి. ఈరోజు స్టూడియోకి వచ్చి అందరు పిల్లల్ని నేర్పించాలి హౌ టు ప్యాటర్ డాగ్. ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది, పక్కకి వెళ్ళి తింటుంది పనీర్. గాड़ी राइड कौन चलेगा? क्या टोस्टी चलेगी? टोस्टी चलेगी गाड़ी राइड? चलो 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 चलो. नारू, आज की मेन कैरेक्टर तुम ही हो. तुम ही हो असली लेडी. सुनो, तुमको आज ఫేస్ ఎలా పెట్టింది చూడు. ఈరోజు ప్యాటర్ డాగ్ యాక్టివిటీ ఉంది మా సమ్మర్ క్యాంప్లో. ఇది కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుందో దానికి తెలియదు కాబట్టి ఎక్సైటెడ్ ఉంది. చలో చలో, లేట్ రా బిట్టు. Guys, are you ready? Boys, girls, are you ready? जा टोस्टी जा, जी ले अपनी जिंदगी. Say hi to Toasty. Okay, now guys, I'll call you one by one. You can come, you can just do as I say, very gently. Whenever you are patting a dog, you have to ask the owner of the dog whether she is friendly, he or she is friendly or not. Now you know how to pat? Okay? How show? How do you do? Okay, pat once. Yes. Very good. Okay, next. గైజ్, మన వ్లాగ్లో నా ఫ్రెండ్ రష్మి ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చింది కదా. సో బిల్లి గారు ఈ పిల్లలకి ఏమన్నారు తెలుసా? దట్ ఆమె డిపిఎస్ స్కూల్ ప్రిన్సిపల్ అని, అండ్ సీసీటీవీ నుంచి మిమ్మల్ని చూస్తుంది మీరు ఏమేమి చేస్తున్నారు. సో ఆ విషయం గురించి పిల్లలు ఈరోజు పలకరిస్తారంట. Hello, my name is Tirtha from class 7B Prerna Waldorf School, and
I found out One more time. recently that Touch. Sir lied to us about having DPS school principal Wait, watching I'm coming. us. I'll come to you. Form a So, circle. if I'll you only want come. to find out more things like that, you better like, share, Go, go, go. subscribe. Sir is calling. Hi, it's me Atri, and I'm from Prerna Volta School, 3rd grade. And I heard that Go. You had 6K subscribers, and Sir told us that about the activity. I enjoyed really good. Wait. Bye. Okay, go to. See, you want to go to Billy Garu? See, what is Billy Garu doing? Hi. 2, 3, catch! You have to ask the first question. Yes, you can. Next question. Yes, she is. Yes. May I pack the dog? Is she a boy? Yes. After that, what you have to do? Yes. Bye! ఇప్పుడు మేడం గారు కష్టపడ్డారు, అందరిని ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఇప్పుడు తనకు షూ స్టిక్స్, తన షాపింగ్ తను చేసుకోవాలి. కష్టపడి ఎర్న్ చేసుకుంది కాబట్టి ఏం అడిగితే అది కొనించాలి. देखो अपने न्यू फ्रेंड से मिलो. ये खाओगी? नो? ये खाओगी बेटा? तो क्या खाओगी बेटा దానికి అసలు ఏం నచ్చట్లేదు అంటే अच्छा तुम कैट फूड खा लो तुमको डॉग फूड से बोर हो गई हो तुम कैट फूड खाओगी डॉग ది దొరికింది कैट ది తినకూడదంట ये देखो डॉग का है चिकन कैरेट तुम्हारा फेवरेट फ्लेवर ओके ఈరోజు బయట తినిపించకపోతే హంగర్ స్ట్రైక్ అని చెప్పి బిల్లి గారికి బెదిరిస్తే ఫైనలీ ఈరోజు బయట తినడానికి వచ్చాం నాలెడ్జ్ సిటీలో ఉన్న టొస్కానో అని ఇటాలియన్ రెస్టారెంట్ని మీరు ఇంకా విజిట్ చేయలేదంటే ప్లీజ్ 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 చేయండి ఇట్ హ్యాస్ ద బెస్ట్ ఇటాలియన్ ఫుడ్ ఇన్ ఆల్ ఆఫ్ హైదరాబాద్ నా డిష్ పెస్తో న్యోకీ అండ్ ఈ మ్యాంగో చీజ్ కేక్ ఓ మై గాడ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ గైస్ జస్ట్ కమ్ హియర్ అండ్ నౌ వి ఆర్ ఆన్ ద వే అగైన్ గైజ్ ఈరోజు ఎంత టైర్డ్గా అనిపించినా దృఢంగా నిశ్చయించుకున్నాం దట్ ఈరోజు పడుకోవద్దు ఆఫ్టర్నూన్లో అని సో పడుకోకుండా మా ఫ్యాక్టరీకి వెళ్తున్నాం బికాజ్ మా పాత ఇల్లు సామాన్ కొన్ని అందులో ఉన్నాయి వరంగల్కి బిల్లి గారు వెళ్తున్నారు కదా హౌస్ కన్స్ట్రక్షన్ మీద సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ న్యూ స్టఫ్ వీ వాంట్ టు రీయూజ్ అండ్ రీసైకిల్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ మనీ అండ్ రీసోర్సెస్ మేము కూడా 100% అక్కడ లేము, కానీ ట్రై చేస్తున్నాము దట్ మేము సస్టైనబుల్ లివింగ్కి. ఎందుకంటే పాతవి ఉన్నాక కూడా రీయూజ్ చేసే కెపాసిటీలో ఉన్నా కూడా యూజ్ చేయకుండా మళ్ళీ కొత్త కొనకుండా ఫస్ట్ వెళ్ళి చూస్తాము అక్కడ ఏమేమి ఉపయోగపడుతుందో, కానీ డెఫినెట్గా ఉపయోగపడింది మాత్రం కంపల్సరీ రీయూజ్ చేస్తాం. 300 meters, turn right. వెల్కమ్ టు మా ఫ్యాక్టరీ బిల్లి గారు చూడు అక్కడ ఫిష్ ఉన్నాయి ఇంతకుముందు అనుకున్నాం కదా ఎక్కడున్నాయి అరే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాయి ఆ బాన్సాయ్ అంతా వీణా చాచి ప్లాంట్ చేసింది ఈ గార్డెన్ అంతా డెవలప్ చేసింది మా వీణా చాచినే ఈ ప్లాంట్స్ చిన్న చిన్న పాట్స్లో ఇంట్లో ఉండేవి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేసింది ఇది బాన్సాయ్ ఇప్పుడు కూడా ఇది బాన్సాయ్నే బట్ బిగ్గర్ సైజ్ అదిగో అది మా కొత్త యూనిట్ ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది సో ఇవి మంచి కండిషన్లోనే ఉన్నాయి మోస్ట్లీ నాకు తెలిసి దీని ఫినిషింగ్ నచ్చకపోతే దీని మీద వేరే లామినేట్ వేసుకోవచ్చు అక్కడ 1 or 2 డ్యామేజ్డ్ పీసెస్ ఉన్నాయి అది కాకుండా చాలా ఉన్నాయి సామాన్ అయితే అదిగో డ్రావర్స్ బేసిక్గా ఇది అంతా కిచెన్కి సంబంధించిన సామాన్ బాస్కెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ అవి ఎలాంటి కండిషన్లో ఉన్నాయి చూడాలి మొత్తానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి గైస్ కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ సైజెస్ ఏంటో అర్థం అవ్వట్లేదు ఎన్ని తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అని ఓకే థ్యాంక్ యూ అయ్యా చాలా హ్యాపీగా ఉంది సో మేము అనుకున్న పని అయితే అయింది చాలా దొరికాయి కదా బిల్లి ఇక్కడ మనకు యూస్ఫుల్ ఉంటాయి కదా ఇవి అవును అంటే ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి కొన్ని మెజర్మెంట్స్ మ్యాచ్ అవ్వవు కానీ చూసి జాగ్రత్తగా చేసుకోవాలి అదే ఈరోజు ఎవరు లేరు ఫ్యాక్టరీ అంటే మా చాచా చిప్పి డాడీ వాళ్ళు ఎవరు లేరు బికాజ్ ఈరోజు హాలిడే
రేపు ఆరి ఫస్ట్ బర్త్డే ఉంది అండ్ నేను అనుకున్నట్టే సామాన్ ఇంకా రాలేదు. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో ఆర్డర్ చేశాను అని. సో లాస్ట్ మూమెంట్లో లిటరలీ ఐ హ్యావ్ టు గో హంటింగ్ ఫర్ స్టఫ్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక మంచి స్టోర్ ఉంది. అక్కడికి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. కలెక్షన్ ఎలా ఉంటుందో అని కాదు, ఇంకా తప్పదు, అక్కడే వెళ్ళి ఏదైనా పికప్ చేయాల్సిందే. Cotton only. ఇప్పుడు మనం ద లిటిల్ పరేడ్ అని ప్యాకేజింగ్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సో ఐ వాంట్ టు గెట్ అ బ్యూటిఫుల్ హ్యాంపర్ డన్. ఈ క్లోత్స్ అంతా ఉంది కదా, అదంతా హ్యాంగ్ చేసి మిగతా అది అటు ఇటు పెట్టేసి, అండ్ వాడి ఫస్ట్ బర్త్డే థీమ్ వచ్చేసి లయన్ థీమ్ అనమాట. సో నిమిషా పెట్టింది దట్ ఇట్స్ అ వైల్డ్ వన్ అని చెప్పి. సో లయన్ థీమ్ ఉంది ఇతంది, ఆరి బర్త్డే థీమ్. సో అలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ వేసుకొని సంథింగ్ టు గో విత్ ద థీమ్ అనేది ఒక మంచి హ్యాంపర్ రెడీ చేయాలి. సో ఆ ప్లేస్ ఒక స్టోర్ లాగా కాదు, ఇట్ వాజ్ జస్ట్ లైక్ అ వర్క్ షాప్ కైండ్ ఆఫ్ అ థింగ్. అందుకే అక్కడ షూట్ చేయడానికి ఏం లేదని చెప్పి ఏం చేయలేదు. బట్ ఐ లీవ్ ద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. మీకు కావాలంటే వాళ్ళని చెక్అవుట్ చేసుకోవచ్చు. గైస్ జస్ట్ చెక్ దిస్ అవుట్, దిస్ ఇస్ ద ఫైనల్ హ్యాంపర్. ఇట్ లుక్స్ సో అడోరబుల్ కదా. సో దీని మీద ఏం రాపించానంటే కీప్ రోరింగ్ వైల్డ్ వన్, అండ్ ఇట్స్ నాట్ అ హ్యూజ్ పార్టీ. తనకి చాలా ఇంటిమేట్ సెటప్ కావాలని చెప్పి హార్డ్లీ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్ మా సైడ్ నుంచి అండ్ వాళ్ళ అత్త వారి సైడ్ నుంచి వస్తున్నారనమాట. అండ్ ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బీ అ సింపుల్ బ్రంచ్ అట్ హోమ్. అండ్ ఐఎమ్ రియలీ సారీ అది నేను షూట్ చేయలేను. సో నిమిషా అండ్ విశాల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ బేసిక్లీ దే ఆర్ వెరీ ప్రైవేట్ పీపుల్. నిమిషా నా సిస్టర్ కాబట్టి నా వ్లాగ్స్లో వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళందరికీ అది ఇష్టం ఉండదు కదా. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దోస్ పీపుల్స్ ఫీలింగ్స్ ఆల్సో. అండ్ నా డియర్ సబ్స్క్రైబర్స్, అంటే మీ గురించి నాకు బాగా తెలుసు. దాట్ రీజన్స్ చెప్పిన తర్వాత యూ పీపుల్ ఆర్ రియలీ లెవెల్ హెడెడ్ అండ్ వెరీ అండర్స్టాండింగ్. సో ఎవరు వాడిని చూపించండి, బర్త్డే షూట్ చేయండి అని చెప్పరు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ ఆల్ రెస్పెక్ట్ అదర్స్ ప్రివసీ. ప్రతి ఒక్కరికి కంఫర్ట్ ఉండదు కదా సోషల్ మీడియాలో వాళ్ళ లైఫ్స్ అంతా పెట్టడం. యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసినవన్నీ నాకు టైంకి వచ్చి ఉంటే మీకు ఒక్కొక్క ఐటెం కరెక్ట్గా చూపించేదాన్ని. ఇప్పుడైతే మొత్తం సెట్ చేసేసారు కాబట్టి కొంచెం అలా చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. అండ్ ఏమేం అర్థం అవ్వట్లేదు దాని పిక్చర్ అండ్ బయింగ్ లింక్ ఎలాగో కింద వేసేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ దిస్ వీడియో. సో ఆ క్లోత్స్ అడ్డొస్తుందని చెప్పి అది తీసేసాను. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి చూసేయండి. కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే సెబామెడ్, బికాజ్ నిమిషా సెబామెడ్ యూజ్ చేస్తుంది బేబీకి. ఇది బబుల్ బాత్ అనమాట. ఇక్కడ మస్టెలా అని ఒక బ్రాండ్ కనిపించింది, దాన్ని కూడా షాంపూ తీసుకున్నాను. అలాగే సెటఫిల్ బేబీది ఒక ప్రొటెక్షన్ క్రీమ్ అనమాట. గైజ్ అన్నీ సెట్ అయిపోయింది కాబట్టి నేను మీకు తీసి చూపించలేకపోతున్నాను. సో ఇది ఒక హ్యామర్, ఇందులో చిన్న ర్యాటిల్ లాగా కూడా ఉంది. అండ్ ఈ సర్ఫేస్ కూడా లైక్ సిలికాన్ ఉందన్నమాట. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంది. వాడికి కొట్టడం అరవడం బాగా ఇష్టం కాబట్టి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత దీని వెనకాల ఇది కూడా వాళ్ళు సెట్ చేసేసారు, తీయలేను. ఇది ఒక సాఫ్ట్ బుక్ అనమాట. ఓకే, సో దీనిది నేను పిక్చర్ మీకు వేసేస్తాను, ఎగ్జాక్ట్గా ఏంటో మీకు తెలిసిపోతుంది. బేసిక్గా అది ఒక క్లాత్ బుక్, అందులో లైక్ డిఫరెంట్ థీమ్స్లో వస్తాయి. ఇంకొకటి ఏదో ఫారెస్ట్ థీమ్ది విత్ యానిమల్స్ వాడి దగ్గర ఉంది. సో అది వాడికి చాలా ఫేవరెట్. అందులో డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. లైక్ టెక్స్చర్స్ వల్లనే కొన్ని క్రంచీ సౌండ్స్ అలాంటివి వస్తాయి. సో వాడికి అది చాలా ఇష్టం ఆ యానిమల్స్ది. అందుకే నిమిషా అలా ఫిష్ థీమ్లో కూడా ఒకటి తీసుకోమని చెప్పింది, అది నేను తీసుకున్నాను. బికాజ్ ఐఎమ్ సో బ్యాడ్ విత్ బేబీ గిఫ్టింగ్, అసలు ఏమి ఇవ్వాలో తెలియదు. అందుకే 1 or 2 గిఫ్ట్స్ నిమిషాని అడిగి తీసుకున్నాను. తర్వాత ఇది ఓల్డ్ మెక్డానల్డ్ ఫామ్ది బుక్ ఉందన్నమాట. దానికి ఫింగర్ పపెట్స్ కూడా వచ్చాయి. సో ఇది కూడా కొంచెం ఇంటరాక్టివ్గా బాగుంటుంది కదా వాడికి. హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ ఈ నర్సరీ రైమ్ ఓల్డ్ మెక్డానల్డ్ హ్యాడ్ అ ఫామ్ వాడికి చాలా ఇష్టం. అందుకే ఈ బుక్ దొరికితే తీసుకున్నాను. ఇది కూడా చాలా ఫర్మ్గా అతికించేశారు కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ అవుట్, కానీ దాని పిక్చర్ నేను పెట్టేస్తాను. బేసికలీ కలర్ఫుల్ మ్యాగ్నెటిక్ టైల్స్ లాగా ఉంటుందన్నమాట, సంథింగ్ లైక్ లెగో అనుకోండి. సో పిల్లలు దాంతో ఆడుకోవడం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ క్యూట్ సాఫ్ట్ ప్లషీ టాయ్ వాడు కాట్లో ఇది పెట్టుకోవచ్చు.
ఇంకొక చెవు ఇక్కడ ఉందన్నమాట, అది ట్విస్టెడే ఉంది, అది ఎంత స్ట్రేట్ చేసినా అవ్వట్లేదు. ఐ థింక్ ద లుక్ ఇస్ సపోజ్ టు బి లైక్ దాట్. ఇప్పుడు వాడి క్లోత్స్ 1 by 1 చూపిస్తాను. సో దిస్ ఇస్ అ క్యూట్ లిటిల్ సెట్ గైస్. దీని మీద ఏం రాస్తుందంటే ఫన్ రైడ్ అని రాస్తుంది, అండ్ దీనికి ఇలా పీజేస్ కూడా వచ్చాయి, అండ్ పైన ఒక టీ షర్ట్. సో నిమిషా లైక్స్ కొంచెం అలా సోబర్ కలర్స్, మరీ ఓవర్ బ్రైట్ అండ్ టూ మచ్ ఆఫ్ గజిబిజి తనకి ఇష్టం ఉండదు. చాలా అస్థెటిక్ బేబీ క్లోత్స్ ఇష్టం తనకి. అండ్ ఇది వచ్చేసి ఒక షర్ట్. See that linen fabric, it's so classy, like పెద్దవాళ్ళ షర్ట్ లాగా ఉంది, బట్ జస్ట్ ఇమాజిన్ అ బేబీ వేరింగ్ ఇట్. హీ లుక్స్ సో అడోరబుల్, ఐమ్ షూర్. అండ్ ఇది దానికి సెట్ కాదు, బట్ ఐ జస్ట్ ఒక పెయిర్ ఆఫ్ షార్ట్స్ బికాస్ కెన్ నెవర్ హ్యావ్ టూ మెనీ బాటమ్స్ ఫర్ అ బేబీ కదా. అండ్ ఇది నాకు ఒక సెట్ లాగా వచ్చింది, 3 things ఒక సెట్ లాగా వచ్చింది. ఇదొకటి మంచి కార్టూన్ ఫిగరీన్స్ ఉంది, కలర్ఫుల్ ఉంది, బట్ ఇట్స్ నాట్ లైక్ వెరీ జటాక్ కలర్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి మామ్స్ నంబర్ 1 ఫ్యాన్, ఐఎమ్ షూర్ నిమిషా దీని మీద ఫ్లాట్ అయిపోతుంది, డే అండ్ నైట్ ఇదే వేపిస్తుందేమో కదా. ఇంకా ఈ ఫార్మ్ యానిమల్స్తో ఒక చిన్న క్యూట్ అండ్ సింపుల్ టీ షర్ట్. దాంట్లో గిఫ్టింగ్ అనేది చాలా ప్రాక్టికల్గా చేస్తారు గైజ్. ఒకేజన్ వేర్ ఏదైనా ఒకేజన్ వస్తుంది, దానికి స్పెషల్ ఒక డ్రెస్ ఇస్తే అది వేసుకునేది ఒక్కసారే కాబట్టి వి ట్రై టు మేక్ ఇట్ మోర్ యూజబుల్ ఫర్ ద పేరెంట్స్ అండ్ ఫర్ ద కిడ్స్. అందుకే మీరు చూసుంటే ఈ గిఫ్ట్స్ అన్నీ ప్రాపర్గా యూజ్ చేసే గిఫ్ట్స్ కాబట్టి ఇదే చూస్ చేశాను. అండ్ దెన్ దేర్ ఇస్ దిస్ టీ షర్ట్. నేను చెప్పాను కదా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, ఇది ఒకటే పంపించారు వీళ్ళు, మిగతా ఆర్డర్ అంతా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను వెళ్ళి ఇవన్నీ ఈరోజు షాపింగ్ చేశాను. సో ఈ సైట్ వచ్చేసి ఇన్క్లూడ్ అని ఇక్కడ రాసుంది, మీరు చూడొచ్చు. సో దీని వెబ్సైట్ నేను కింద పోస్ట్ చేసేస్తాను. సీ ద స్టఫ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ప్రైసెస్ చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. బట్ ద థింగ్ ఇస్ దాట్ అది వాళ్ళ టైంకి పంపించకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. మీకు టైం ఉంది, వెయిట్ చేయగలుగుతారంటే డెఫినెట్లీ ఈ వెబ్సైట్లో ఆర్డర్ చేయండి. క్వాలిటీ అండ్ ప్రైసెస్ రెండు చాలా బాగున్నాయి. That was all about this video guys. I hope you enjoyed it. If you did, please subscribe, like and share because చాలా మంది మాకు బ్యాక్ ఎండ్లో తెలుస్తుంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా వీడియోస్తో మీ లైఫ్లో ఏ రకమైన వాల్యూ కొంచెమైనా యాడ్ చేసుంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అదొకటే చెప్పగలుగుతాను. అండ్ యా గైస్, that's it about this video. కింద ఒక కామెంట్ కూడా వదిలేయండి అబౌట్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్ హోల్ హ్యాంపర్ అండ్ ద గిఫ్ట్స్ దట్ ఐ గాట్ హిమ్. సీ యూ ఆన్ ది అదర్ సైడ్. చాలా రోజుల నుంచి చెప్పలేదు కదా. ఇట్స్ బై ఫ్రమ్ ఆస్ట్రిక్స్.